హాయ్ నమస్కారం సశ్రీయకాల్ వనక్కం నేను మీ శ్రీలం శ్రీధర్. ఈరోజు మన అసలీ అవాజ్కి వచ్చేసాడు. ర్యాప్లో మాస్ బేస్ ఉన్నాడు. హలో అందరికీ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అసలీ అవాజ్. స్లాంగ్, లోకల్, స్టైల్, గ్లోబల్. 1 2 3 4 I will get on the floor. X gang to get to the boys circle. లిరిక్స్ ఓన్గా రాసుకొని ర్యాప్ వైబ్ క్రియేట్ చేస్తున్నాడు. अभी सुन मेरी बात, अब चल मेरे साथ, कोई नहीं मेरे साथ, कोई नहीं मेरे. లెట్స్ వెల్కమ్ ఫ్రెష్ టాలెంటెడ్ ర్యాపర్ ఆర్టిస్ట్ మనోజ్. నమస్తే మనోజ్, ఎలా ఉన్నావు? నమస్తే అన్న, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సూపర్. చెప్పాలంటే ముందుకంటే ఇప్పుడు చాలా బాగున్నాం. ఓకే, ఎందుకు చెప్పు? ఎందుకంటే నా ముందు కూర్చున్నావు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏంటిది, ఏం కథ, ఎలా ఉన్నావు? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్న. అప్పుడు మ్యూజిక్ ఇంకా ఆల్బమ్స్ రెడీ చేస్తున్నాం. ఓకే, ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ నీకు. ఓకే, ఏంటిదంటే మన ర్యాప్లో మనం ఒక రూల్స్ పెట్టాం అసలీ అవాజ్లో. ఓకే, మన దగ్గర ర్యాప్ ఆర్టిస్ట్ ఎవరు వచ్చి ఆడ కూర్చున్నా అతని ఇంట్రొడక్షన్ ర్యాప్ ద్వారా ఇవ్వాలి. ఓకే, నీ గురించి నువ్వేం చేస్తున్నావు, ఏంటిది, ఏడికి వచ్చినావు, నీకు ఏది నచ్చిందో చెప్పు ర్యాప్లోనే, ఓకే, ష్యూర్, విత్ మ్యూజిక్. ఓకే అన్న. ప్లే. హాయ్ హలో అందరికీ నమస్తే, నా పేరు మనోజ్, రిప్రజెంట్ చేస్తున్న తెలుగు హిప్ హాప్ కల్చర్. ఎక్స్ గ్యాంగ్ నుంచి వచ్చేసా ఇలా HYDCD. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అసలీ అవాజ్. మా శ్రీధర్ అన్న ఉన్నారు నా ముందు, ఇంకా ఏం చేద్దాం, షూరు చేద్దాం మనదంతా, లెట్స్ గో. సూపర్ సూపర్ Thank సూపర్. you, మనోజ్, చాలా బాగా ర్యాప్ చేసావు. నీ ఇంట్రొడక్షన్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఓకే, ఇన్ డీటెయిల్గా ప్రజెంట్ ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఇప్పుడు నేను ర్యాప్ కొత్త ఆల్బమ్స్ గురించి మేము దానిపైన వర్క్ చేస్తున్నాం ప్రజెంట్. Okay. సో అది నెక్స్ట్ 1 to 2 వీక్స్లో షూట్ ప్లానింగ్ చేస్తున్నాము. దాని గురించి వర్క్ చేస్తున్నాం మాస్టర్. ఓకే, ప్రజెంట్ దాని మీద వర్క్ చేస్తున్నావు, ర్యాప్ మీద. और ఎలా ఉంది ఇప్పుడు నీ లైఫ్ స్టైల్ ఇట్లా ఇంట్లో కానీ? ఓకే, ఇంట్లో అంటే ఫస్ట్ ఎవరు సపోర్టివ్ ఉండరు. స్లోగా ఆఫ్టర్ 3 to 4 years నాకు సపోర్ట్ మెల్లమెల్లగా దొరుకుతుంది. సో ఆ సపోర్ట్ నేను పుల్ చేసుకుంటే నేను ఇప్పుడు వరకు తీసుకుని వచ్చా. ఇంకెప్పటికీ అలాగే స్లోగా వెళ్తూ ఉంటాను మెల్లమెల్లగా. ఓకే, ఎస్. ఇప్పుడు స్లోగా వెళ్ళు, ఫ్యూచర్లో మాత్రం ఎవరికి దొరకకుండా స్పీడ్గా వెళ్ళు. ఓకే, ఒక రైఫల్ లాగా దూచుకుంటే వెళ్ళాలి నువ్వు. ఓకే. ఓకే మనోజ్, మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? అన్న మేము టోటల్ మొత్తం ఫ్యామిలీ సిబ్లింగ్స్ 4 members, మమ్మీ Okay. డాడీ కాకుండా. మా బ్రదర్, 2 sisters, నేను లాస్ట్ అన్నమాట. ఓకే, మీ బ్రదర్ ఏం చేస్తాడు? బ్రదర్ IT కంపెనీలో వర్క్ చేస్తారన్న. ఓకే, మిగతా 2 sisters? హౌస్ వైఫ్, ఒకళ్ళు జాబ్ చేస్తారు, ఒకళ్ళు హౌస్ వైఫ్. మ్యారీడ్. మ్యారీడ్, ఇద్దరికి Yes, మ్యారీడ్ అయిపోయింది. నువ్వు ఒక్కనివే ఉన్నావు ఇప్పుడు Yes, మ్యారేజ్ నేను కోసం. ఒక్కడినే. అంటే ఈ సంవత్సరంలో అయిపోతుందా? లేదన్న, ఇంకా టైం ఉంది. ఇంకా ఓకే, ఈ సంవత్సరం లేదు ఇంకా 5 years ఆఫ్టర్. 5 years తర్వాత. ఓకే, నాన్న ఏం చేస్తాడు? బ్యాంక్ ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాం. బ్యాంక్ అంటే లోన్లు ఇప్పిస్తారా? లోన్స్, మార్కెటింగ్ ఫీల్డ్. ఎప్పుడైనా మాకు అసలీ అవాజ్ కావాలంటే లోన్ ఏమన్నా ఖచ్చితంగా ట్రై చేయొచ్చా? ఖచ్చితంగా అన్న. ఓకే డన్. మమ్మీ? హౌస్ వైఫ్ మమ్మీ అది. ఓకే. ఇప్పుడు ఈ ర్యాప్లో ఉన్నావు కదా, ఇంటి నుంచి సపోర్ట్ ఉందా? ఫుల్ సపోర్టా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఇంట్లో నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు సపోర్ట్ అనేది లేదు. సో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఓకే పర్లేదు. ఇప్పుడు కొంచెం నేను ఆ షోస్ అవి చేసిన తర్వాత కొంచెం వాళ్ళకి నమ్మకం వచ్చింది. సో వాళ్ళకి కొంచెం నమ్మకం, ఓకే ఏదో చేస్తున్నాడు అని చెప్పి. సో మెల్లగా ఇప్పుడు ట్రస్ట్ చేసి మెల్లగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ సపోర్ట్ని పుల్ చేసుకుంటూ మెల్లగా వెళ్తూ ఉంటాను. ఎప్పుడన్నా ఈ ర్యాప్ పట్టుకొని అంటే ఇట్లా ర్యాప్ వద్దు, ఈ ర్యాప్లో ఉంటే ఇంట్లో ఉండొద్దు, నువ్వు రాకు, అట్లా ఎప్పుడన్నా వచ్చిందా సిచ్యువేషన్? లేదన్న, అలా ఎప్పుడు అనలేదు. ఏం చేసుకున్నా జాబ్ చేసుకుంటూ 2 మేనేజ్ చేసుకోవాలనేది ఎప్పుడు చెప్పారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు. ఓకే, సో నేను రెండిట్ల పైన మనం మైండ్ పెట్టలేము, డైవర్ట్ అయిపోద్ది. సో ఒక దానిపైన పెట్టుకుని వెళ్దామని చెప్పి నేను చెప్తూ మెల్లమెల్లగా ఇప్పుడు తీసుకుని వస్తాను. కానీ మనం వాళ్ళని కూడా తప్పనలేము. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు కొడుకు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే వాళ్ళది రైటు, మన స్థానంలో మనం ఉంటే మనది రైట్. అవును, ఎందుకంటే వాళ్ళకి ఈ ర్యాప్ గురించి కానీ ఈ ప్రపంచం గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దీన్ని వద్దంటారు. ఎప్పుడైతే వాళ్ళు మొత్తం తెలుసుకుంటారో, నువ్వు ఇళ్ళకి వెళ్తా అంటే ఇప్పుడు ఎట్లయితే నీకు ఇంతకుముందు ర్యాప్ స్టార్ట్ చేసినప్పుడు ప్రెషర్ అయితే ఉండేనో, నువ్వు వెళ్తా అన్నప్పుడు ఆ ప్రెషర్ పెడతారు. నువ్వు వద్దు, ఈ ర్యాప్లోనే ఉండాలి, ఇందులోనే పని చేయాలని. అవును, ఇంకొకటి నీ చేతిలో కూడా ఉంది. దీన్ని నువ్వు ఎంత నిలబెట్టుకొని ఎంత ముందుకు తీసుకువెళ్తావు, నువ్వు వాళ్ళకి నమ్మకం తీసుకురావాలి. అవును, ఓకేనా? ర్యాపే ఎందుకు చాయిస్? ఎన్నో ఉండంగా ఫస్ట్ మనం స్టడీస్ నుంచి వచ్చామన్న. స్టడీస్ నుంచి డ్యాన్స్కి వచ్చా, డ్యాన్స్ నుంచి డైరెక్ట్ మ్యూజిక్ ఫీల్డ్ ర్యాప్కి వచ్చా.
ఓకే, నువ్వు డాన్సరేనా? డాన్సర్ అన్న. ఓకే. ఫస్ట్ డాన్సర్ నుంచి నాకు మ్యూజిక్ కొంచెం నాలెడ్జ్ తెలిసిన తర్వాత ర్యాప్ నేర్చుకున్నాను అనమాట. అంటే డాన్సర్ అంటే టీవీ షోజా లేదంటే చేస్తున్నాను. ఇట్లా స్కూల్ పని కావచ్చు? నేను డీలో కానీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కింద చేస్తున్నాను, ఈవెంట్స్ కానీ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కూడా ప్రెసెంట్ అనేది ఇప్పుడు ఈవెంట్స్ అవి చేయట్లేదు అన్న. ఏమన్నా క్లాసెస్, హోమ్ క్లాసెస్ కానీ పర్సనల్ క్లాసెస్, ఓకే, అది ప్లస్ ఇది రెండు మేనేజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఎస్. ప్రజెంట్ మీ అంటే ఈ డే గడవడానికి దాని గురించా లేకపోతే డాన్స్ చేయాలన్నా? ఫినాన్షియల్గా ఒక సపోర్ట్ ఉండాలి కాబట్టి Okay. డాన్స్ని నేను వర్క్ చేసుకుంటూ ర్యాప్ చేసుకుంటా, రెండు మేనేజ్ చేసుకుంటూ. ర్యాప్ కూడా సపోర్ట్ అయితే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు అంటే స్టేజ్ మీద ఎప్పుడన్నా చేసినప్పుడు మీ డాన్స్ కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. అవునండి. ఓకే. ర్యాప్ మీనింగ్ ఏంటిది? ర్యాప్ మీనింగ్ రిథమ్ అండ్ పోయట్రీ అని. ర్యాప్ రిథమ్ అండ్ పోయిటరీ అంటే అంటే ఎవరైతే మా ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళకు కొంచెం వివరించి ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే. రిథమ్ అండ్ పోయిటరీ దాని మీనింగ్ అంటే అది ఏంటిది? రిథమ్ అండ్ పోయట్రీ అనేదన్నా ర్యాప్ని రిథమ్ అండ్ పోయట్రీ అంటారు. ఒక ర్యాప్ ఎట్లా అంటే పాట పాడడం వేరు, ర్యాప్ అనేది వేరు. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా ర్యాపే. అది నేను రిథంలో మాట్లాడితే పెన్, కెన్, సెన్ అలా ఒక సెంటెన్స్ మనం దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే రిథమ్. అది పెన్, కెన్, సెన్, మన్న అలా దాన్ని రిథమ్. అది ఏమంటారంటే దాన్ని రైమింగ్స్ అంటారు. సో అది రైమ్, రిథమ్ అండ్ పోయిటరీ. అది కలుపుకుంటూ కంటిన్యూగా మాట్లాడుకుంటూ వెళ్తే అది ర్యాప్ అనమాట. ఏది మాట్లాడినా ఏది చెప్పినా అది ఫస్ట్లో ర్యాప్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే తిట్టుకుండేవారు ఒకరికొకరు. బ్లాక్ పీపుల్స్, వైట్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళు కొట్టుకుండేవారు కాదు, మాటలతోనే తిట్టుకుండేవారు. తిట్టుకుంటూ అలాగా దాన్ని ర్యాప్ అనేది ఫామ్ అయిందన్నమాట ఆ టైంలో. ఆడికెళ్ళి ఆ కల్చర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు మెల్లగా తీసుకుని వస్తుంది. మీరు కూడా ఇక్కడ ర్యాప్లో మొట్టమొదటిగా నువ్వు రాసిన ర్యాప్ ఏంటిది గుర్తుందా? ఆర్ ఎప్పుడు రాసావు? ఏ ఇయర్లో? గుర్తుందన్న 2020లో రాసా. ఒక 8 లైన్స్, ఒక 16 లైన్స్ అలా రాసుకుని నేనే పాడుకున్నాను అనమాట. ఓకే. సో నేను అది రాసుకుని పాడిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే నేను కూడా ర్యాప్ చేయగలను. ఒక 12 లైన్స్ నుంచి నన్ను మ్యూజిక్ అని చాలా చేంజ్ చేసింది. ఆ 12 లైన్స్ నా లైఫ్ మార్చింది అప్పట్లో. ఓకే, నువ్వు ఈ 12 లైన్స్ రాసి నువ్వు ఇంత అలా చేయగలుగుతున్నావు అని ప్లస్ పాయింట్ నాకు. దాన్ని పుల్ చేసుకుంటూ నువ్వు మెల్లగా ఎన్నో సాంగ్స్ రాసుకుంటూ వచ్చావు. ఎవరి మీద రాసావు ఆ 12 లైన్స్? ఆ 12 లైన్స్ నేను నేచర్ గురించి రాసా, నా గురించి రాసా. ఇంకా నా లైఫ్లో నాకు ఏం కావాలో నా గురించే రాసుకున్నా. సో నేను లైఫ్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేయాలనేది నెక్స్ట్ దానిపైన రాసా. సో దాని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చి అక్కడి నుంచి ర్యాప్ అనేది పట్టుకున్నాను. 12 లైన్స్. ఎస్. ఒక్కసారి పాడగలుగుతావా ఆ 12 లైన్స్? ఆ 12 లైన్స్ నాకు గుర్తుందన్న కొంచెం. నేను ట్రై చేస్తాను, అది ఎంత అయితే అంత. ఓకేనా అన్న, ట్రై చేయాలా? విత్ మ్యూజిక్, వితౌట్ మ్యూజిక్? వితౌట్ మ్యూజిక్ చేద్దాం. వితౌట్ మ్యూజిక్ చాలు. ఓకే. अभी सुन मेरी बात, अब चल मेरे साथ, कोई नहीं मेरे साथ, कोई नहीं मेरे. अब सुन मेरी बात, अब चल मेरे साथ, कोई नहीं मेरे साथ, कोई नहीं मेरे साथ. दिस इज द नेचर, ये सबका है कल्चर. ఎక్కడికైతే మీరు రాశారో ఏదో దాంట్లో చాలా డీప్గా ఉంది. అవి సున్ మేరీ బాత్, अब चल मेरे साथ, చల్ మేరే సాత్, कोई नहीं मेरे साथ, कोई नहीं. మనం ఎప్పుడైనా ఏ జర్నీ అంటే మన అంటే ఏదో ర్యాప్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఇక ఆర్టిస్టులు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా ఒక డిఫరెంట్ ఇది మనది, ఇది కళ అన్నట్టు. ఇది ఎన్నుకున్నప్పుడు పబ్లిక్ ఎవ్వరు మనకి సపోర్ట్ చేయరు. అవును. 99% మంది చేయరు. ఒక్కళ్ళకు ఎక్కడనో ఒక అదృష్టం దొరుకుతాయి. నాకు ఒకప్పుడు దొరికింది వేరే ఒక ఫీల్డ్లో. ఆర్టిస్టులకి చాలా మందికి అది దొరకదు. ఏది? సపోర్ట్ వల్ల. నువ్వు అన్నది అది నేను విన్న 4 లైన్లే చాలా అద్భుతంగా ఉండే. అది పాట అంటే ఫ్యూచర్లో ఏమైనా ఆలోచన ఉందా ఆ పాట మొత్తం కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తానికి? నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్న, నేను ఇక్కడికి వచ్చి ఆ పాట మీ ముందు పాడిన తర్వాత ఓకే దాన్ని కూడా మనం పుల్ చేసి తీసుకెళ్ళొచ్చు, దాన్ని ఫ్యూచర్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చు అనే నాకు థాట్స్ వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ పాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకు, ఎవరైనా కానీ ఎక్కడైనా ఏ ప్రపంచం ఏ కళాకారుడైనా ఫస్ట్ టైం అయితే పెన్ను పట్టుకొని రాయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, హార్ట్ఫుల్గా చేస్తారు అది. అవును. సో దాంట్లో సత్యాలు ఉంటాయి. అవును. మనం ఒక సిచ్యువేషన్ వచ్చి ఒక ముందుకు వెళ్ళిన తర్వాత కమర్షియల్ గురించి మనం రాస్తాం కావచ్చు, ఈ అమ్మాయి గురించి, ఇంకా వేరే వేరే మనీ గురించి కావచ్చు, కమర్షియల్ గురించి రాసినప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల మనము చేంజ్ అయిపోతాము ట్రాక్. ఇదైతే
కానీ డే 1 అప్పుడు మనం ఏదైతే రాస్తామో అది నిజమైన వర్డ్ ఆర్ సత్యం. నిజమన్నా. సో నువ్వు ఏదైతే రాసావో ఆ 12 లైన్లని ఒక 3 to 4 minutesగా దాని ర్యాప్గా ఆ సాంగ్ లెక్క రాసి రిలీజ్ చేస్తే వచ్చే జనరేషన్కి, యూత్కి అది మంచిగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో నువ్వు కూడా చేయాలి. ష్యూర్ అన్న, ఓకే, ఖచ్చితంగా. ఇది కాక ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే ఎప్పుడైనా ర్యాప్ని పట్టుకొని తిట్టడం ఎందుకురా ఇది కాక ఇంకా వేరే ఉంది అని అట్లా అనడం కావచ్చు. ఇక డాన్స్లోనే ఉన్నావు మంచిగానే, అంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్కి వేస్తున్నావు, మనీ వస్తుంది, మళ్ళీ ర్యాప్లోకి ఎందుకు రా అని ఇట్లా అన్నారు. ఎప్పుడన్నా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా? చాలా మంది అన్నారన్న, ఇవన్నీ వేస్ట్, నువ్వు జాబ్ చేసుకుని బతకొచ్చు అని. ఓకే. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఏంటంటే జాబ్ ఒకరి కింద వర్క్ చేసే కంటే మా టాలెంట్తో పాటు దాన్ని మేము ఆ టాలెంట్ పైన నమ్ముకుని వర్క్ చేసుకుంటూ ఆ కన్సిస్టెన్సీ అనేది మేము పక్క తీసుకెళ్తే మాత్రం అది 100% సక్సెస్ అవుతామని చెప్పి నేను దీంట్లో నుండి మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ నేను లీడ్ చేసుకుంటా లైఫ్ని అని చెప్పాను. సో దీంట్లో కూడా నువ్వు పాడేది కూడా ఈ టైప్లో పాడొచ్చు కదా, ఆ టైప్లో పాడొచ్చు కదా అని చాలామంది క్వశ్చన్స్ చేసేవారు. డ్యాన్స్ చేస్తూ పాడు, ఇది చేస్తూ పాడు, అది చేస్తూ. నేను వాళ్ళతో అదే చెప్పేవాడిని. కమర్షియల్గా పాడమనేవారు కొంచెంమంది బూతులు పాడతారు, కొంతమంది నార్మల్ పాడతారు. ర్యాప్ అనేది చాలా నిజాలు చెప్తారన్న చాలామంది. ఓకే. ఎక్కువ ట్రూత్ అనేది ఉంటుంది ర్యాప్లో. సో కొంచెంమంది ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ గురించి, ప్రజల గురించి రాస్తారు. వాళ్ళ ఆర్ట్ అది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్రూత్ చెప్తారు, వీళ్ళేమో ఒకళ్ళు చూడడానికి పాడతారు అన్నమాట. రెండు చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ట్రూత్ అనేది పాడేది ఎవరు తక్కువ మంది చూస్తారనమాట. ఎందుకంటే ఆ ట్రూత్ అనేది ఎక్కువ యాక్సెప్ట్ చేయరు చాలామంది. సో మన పీపుల్ గురించి ఏదైనా ఫేక్ చెప్పినప్పుడు కానీ, అమ్మాయిల గురించి పాడినప్పుడు కానీ అవి మంచి హైప్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది ఆర్టే, ఇది ఆర్టే. సో కమర్షియల్ అండ్ అండర్గ్రౌండ్ డిఫరెన్స్. అదే బుక్కులు అన్నీ ఒకటే, ఓపెన్ చేస్తే అందులో బైబుల్ ఉండొచ్చు, గీత ఉండొచ్చు, సేమ్ అదే మీరు అంటారు. కొందరు కమర్షియల్గా వాడతారు, కొందరు అంటే పబ్లిక్ గురించి కావచ్చు, సమాజ సేవ గురించి కావచ్చు, ఇక వాళ్ళ గురించి కావచ్చు. నువ్వు ఎలా రాయాలనుకుంటున్నావు? సో నేను ఎప్పుడు ట్రూత్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తుంటాను. కమర్షియల్ కూడా చేస్తాను, అది తప్పు అనను, ఇది కరెక్ట్ అనను, రెండు ఒకటే, మంచిదే. కానీ ఎక్కువ నేను ట్రూత్ అనేది ఎక్కువ బిలీవ్ చేసుకుంటూ రెండు యాడ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. కమర్షియల్ ప్లస్ ఇది రెండు. 2020 నుంచి 2025 వరకు ఎన్ని సాంగ్స్ రాసావు? నావి ఒక 25 సాంగ్స్ వరకు ఉంటాయి అన్న, 20+ వరకు ఉంటాయి. ఓకే, అంటే ఇయర్లీ 5 లెక్క. ఇయర్లీ నాకు స్టార్టింగ్ బిగినింగ్ నేను 20, 21, 22 ఏంటంటే ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ ఎవ్రీడే నేను ర్యాప్ చేసుకుంటూ మా సెక్షన్స్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. ఓన్లీ 3 members ఎక్స్ గ్యాంగ్, మేము 4 ఉండేవాళ్ళం. ఓకే, మేమే జామింగ్ సెక్షన్. ఓకే, మీరు కూడా ఎక్స్ గ్యాంగ్ నుంచేనా? మేము ఎక్స్ గ్యాంగ్. లాస్ట్ టైం కూడా మా దగ్గరికి ఒక ఎక్స్ గ్యాంగ్ వచ్చాడు. ఓకే, మీరే ప్రాక్టీస్ చేసుకోవడము ఇట్లా ఇంతేనా? మేము సెక్షన్స్ పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తారో సేమ్ అలాగా ర్యాప్ మేము చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ 2-3 years అండర్గ్రౌండ్లోనే కూర్చొని బయటకు తెలియకుండా దాని తర్వాత బయటకు వచ్చి సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ ఫుల్ చేసుకుంటూ వచ్చాం మాస్టర్. ఓకే. ర్యాప్లో ఇప్పటివరకు ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ మీద కావచ్చు, ఫెయిల్ అంటే లైఫ్ తోటి మనం ఫెయిల్ అయిపోతాం కదా, దాని మీద ఎప్పుడైనా రాసావా? దాని మీద రాశానన్నా. దేని మీద? లైఫ్ మీద రాసా, లైక్ జర్నీ పైన రాశాను. ఓకే, ఒక ర్యాప్ మా గురించి. జర్నీ. ఓకే, జర్నీ గురించి నాకు గుర్తున్నది నేను కొన్ని లైన్స్ ఉన్నాయి, ఇవి ఎంత ఉంటే అంత. ఇంకెన్ని రోజులు కళ్ళలు విడిచి మనసు తెరిచి తలిచిన క్షణం మన మనిషిని నీడ వదిలిన ప్రతి మనిషికి కళ్ళు తెరిపిన ఎలా జీవించేదేలా, పోరాటం ఎలా, ఆలస్యం లేకుండా గెలిచేది ఎలా, ఊపిరి తీసిన శత్రువు కదా, కాలంతో కదిలిన జిందగీ, ఎన్నెన్నో మాటలు ఎన్నెన్నో పాటలు, ఆడిన ఆటలు కన్నీటి బాధలు. ఇదే మాస్టర్ అలా. ఓకే, ఇది కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది మాస్టర్. ఇది మొత్తం ఇది ఆల్రెడీ చాలా షోస్లో పర్ఫామ్ కూడా చేసాం అనమాట. ఓకే, మీ గ్యాంగ్ మా క్రూతో పాటు. ఓకే, ఇందులో నువ్వు కూడా అంటే మరి ముగ్గురు కలిసి పాడారు? ముగ్గురం కలిసి. ఓకే, ఇప్పుడు మీరు ర్యాప్ రాస్తారు కదా, అంటే మీరు ఒక్కరే రాస్తారా, గ్యాంగ్ మొత్తం కూర్చొని రాస్తారా? లేదు, మేము సపోజ్ ముగ్గురం పాడుతున్నామంటే ఒక సాంగ్లో మేము ఒక టాపిక్ అనుకుంటామన్నా. సో ఆ టాపిక్ తీసుకుని ముగ్గురం సపరేషన్ చేసుకుంటాం. మేము ఎన్ని బార్స్ రాయాలా ముగ్గురం అని చెప్పి. సో ముగ్గురం ఒక అదే టాపిక్లో వేరియేషన్స్ తీసుకుని ముగ్గురం రాసి బంచ్ మేము రికార్డింగ్ చేసి ఒక బీట్ క్రియేట్ చేసి. ఇప్పుడు నువ్వు రాసినప్పుడు మీ అపోజిట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఇంట్లో ఇద్దరికి నచ్చలేదు అనుకో. ఓకే, ఇద్దరు ఇంట్లో ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. అవును. అప్పుడు నువ్వు ఉంచుతావా, తీస్తావా? అది ఖచ్చితంగా అది నచ్చదు. నీకు నచ్చిందే పెడతావా? వాళ్ళిద్దరు ఇట్లలో ఒకరికి నచ్చింది, ఒకరు ఎస్ అన్నారు, ఒకరు నో అన్నారు. ఓకే,
నీకు కూడా నచ్చింది. బట్ నువ్వు ఎవరి మాట వింటావు? నచ్చిన వాళ్ళ మాట వింటావా లేదంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకుంటావా? మ్యాథ్స్ అయితే నేను మా క్రూతోనే అడుగుతా బాగుందా లేదని, బయట వాళ్ళని అయితే ఎవరిని అడగను. ఫస్ట్ ఇది ఓకేనా, మనకి ఈ స్టోరీ గురించి చెప్తున్నాం వెళ్తుందా అంటే స్టోరీ కన్వర్ట్ అవుతుంది, దీని నుంచి దీనికి జంప్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కొంచెం స్లైట్ చేంజ్ అన్నప్పుడు నేను చేంజ్ చేస్తాను. అలా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ లేదు ఓకే బాగుంది ముగ్గురు బాగుందంటే అప్పుడు బయటకు వెళ్ళి వేరే ఫ్రెండ్స్ని రిఫర్ చేసి ఎలా ఉంది సాంగ్ నాకు చెప్పండి మీరు, బాగుంది అంతా బాగుందని ఇద్దరు ముగ్గురిని అడుగుతాం. ఓకే అంటే దెన్ ఓకే. నీ ఫేవరెట్ ర్యాపర్? నాకు ఓల్డ్ స్కూల్ అంటే చాలా ఇష్టం మాస్టర్. ఓకే. సో నాకు 2Pac కానీ 2Pac అంటే నాకు ఆ బీట్స్ కానీ ఆ ఓల్డ్ స్కూల్ ఆ రిథమ్ అండ్ పోయిటరీ కానీ ఆ ఫ్లో కానీ నాకు ఆయన చాలా ఇష్టం అనమాట. ఓకే. మ్యాథ్స్ ఆయన ఇంగ్లీష్లోనే ఎక్కువ పాడుతూ ఉంటారు అనమాట. సో ఆయన ఇన్స్పిరేషన్ ఆయన నా ఇష్టంలోకి. తెలుగులో అంటే నాకు ఎవరు లేరు ప్రజెంట్. ఓకే. మనోజ్, ఎప్పుడైనా మీ ఎక్స్ గ్యాంగ్ కానీ మీరు కానీ ఇట్లా సాంగ్ చేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ ఎప్పుడైనా వచ్చిందా? నాకు నేను ఇట్లా చేయాలి బట్ మనీ గురించే లాగడం ఇట్లా ఎప్పుడైనా అయిందా? అవ్విందన్న. ఓకే. ఒక చాలాసార్లు మేము సాంగ్ షూట్ చేసేటప్పుడు ప్రాపర్ బడ్జెట్ ఉండేది కాదు మాకు. సో ప్రొడ్యూసర్స్ కూడా ఎవరు లేకుంటుండే. మేము చేసిన సాంగ్స్లో ఒక్కటే సాంగ్కి ప్రొడ్యూసర్ ఉండే, మిగతా అన్ని సాంగ్స్కి ఏ ప్రొడ్యూసర్ లేకుంటుండే. చాలా తక్కువ బడ్జెట్లో చేసాం. నువ్వు గెస్ట్ చేయన్న నువ్వు ఎంతలో చేసి ఎంత తక్కువ అన్న కూడా, ఎందుకంటే ర్యాప్లో కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. కెమెరా యాంగిల్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. నాకు తెలిసినంత వరకు తక్కువలో తక్కువ 1 అయితే పెట్టు. 1 లేదన్న, చాలా ఎక్కువ అది. అనేది ఇంకా తక్కువనా? ఇంకా తక్కువ. 80? ఇంకా తక్కువ. 50? లేదన్న, అది చాలా ఎక్కువ. 50 కూడా. ఓకే. ఇక నువ్వే చెప్పు నీ నోట్తో. ఇంకా బాగా లీస్ట్ అంటే అన్న 3K 4Kలో చేసామన్నా. ఇంకొకటి 15K. అది 2-3 వేలలో సాంగ్ చేసేసిన. ఇవాళ రేపు రికార్డింగ్కి అది మన లూప్ బీట్స్ ఏదో అంటారు కదా, అది కంపోజ్ చేసి ఇవ్వమంటేనే 5,000 to 10,000 అడుగుతున్నారు. అవును. సో అసలు మీరు 3,000లో అంటే మ్యూజిక్ మీరు ఎలా కంపోజ్ చేసిర్రు, మీరు ఎలా షూట్ చేసిర్రు, ఎందులో ఎడిటింగ్ చేసిర్రు, అంటే ఎట్లా చేసిర్రు? అది మా ఎక్స్ గ్యాంగ్లో ప్రిన్స్ ఉంటాడు కదన్నా, ప్రిన్స్ వాళ్ళ బ్రదర్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. ఓకే. ఆయన ఎడిటింగ్ కూడా ఆయన చేస్తుంటే ప్రిన్స్ కూడా ఎడిటింగ్ చేస్తాడు ప్రిన్స్ కూడా. సో మ్యూజిక్ అనేది ఇంట్లో నుంచి ఫ్రీగా వస్తుంది సోర్స్. సో వాళ్ళన్న చాలా సపోర్టివ్ మాకు. ఏమున్నా కానీ ముందు మాకు ప్రాజెక్ట్ ఉందంటే ఫ్రీగా బీట్ చేసి ఇచ్చేస్తారు ఫస్ట్. ఇంకా షూట్ అంటే మనకి చాలా మంది డాన్సర్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఫ్రీగా వచ్చి అటెండ్ అయ్యి ఫుడ్ వాటర్ అరేంజ్ చేసి షూట్కి పిలిపించి ట్రావెలింగ్కి అరేంజ్ చేసుకుని వాళ్ళని పిలిపించి సెట్ చేసుకుని చాలా మంది ఫ్రీగా మాకు సపోర్ట్ చేశారనమాట. ఓకే. చాలా మంది. ఓహో. అంటే ఇప్పుడు కూడా ఆర్ట్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఆర్ట్కి అంటే మీ కళకి. అవును. 15Kలో కూడా సాంగ్ చేశారు, 2-3,000లో కూడా చేశారు సాంగ్. ఆ 15K కూడా మీకు అంటే ఎవరైనా ఇస్తుండేనా లేకపోతే మీరు కష్టపడ్డ అమౌంట్? మేమే వర్క్ చేసుకుని క్లాసెస్ అవి అవిన తర్వాత ఆ అమౌంట్ తీసుకొచ్చి షూట్లో పెట్టేవాళ్ళు. ఓకే. సో కెమెరామ్యాన్కి అయినా సరే, ఫుడ్కి అయినా సరే. ఈ టైంలో కూడా ఒకవేళ మీరు చేయాలనుకుంటే 15,000లో సాంగ్ చేయొచ్చా? చేయొచ్చు అన్న. ఓకే. ఫ్రీగా కూడా చేయొచ్చు సాంగ్, కొంచెం సపోర్ట్ ఉంటే. ఓకే. ఫ్రీగా చేయొచ్చు, ఒక 20,000లో 15,000లో కూడా చేయొచ్చు. మన కంటెంట్ బట్టి, కంటెంట్ ఉంటే మంచిగా చేయొచ్చు. వచ్చే ర్యాపర్స్కి చెప్తున్నా, ఎవరికైనా మీరు ఎప్పుడన్నా సాంగ్ తీయాలనుకుంటే మా దగ్గర బడ్జెట్ లేదు అట్లా ఇట్లా అనుకుంటే ఎక్స్ గ్యాంగ్ని కలవండి. వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. ఎలా తీయాలి, ఎలా రాయాలి, ఎలా చేయాలి, ఎక్కడ మనీ మిగిలియాలి, ఎంతసేపు చేయాలి, ఇవన్నీ మీకు వీళ్ళిస్తారు. మనోజ్ అన్న, నీ ఫేవరెట్ సాంగ్ ర్యాప్లో? ఓకే, ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన దాంట్లో అంటే అన్నీ ఫేవరెటే అన్న. ఏదైనా ఒకటి చెప్పాలి అంటున్నారు కాబట్టి ఒకటి స్టే కూల్ సాంగ్ ఉంటుంది. ఓకే. అది స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ ఫిర్ బి నైస్ ఉంటే గ్యాంగ్స్టర్స్ అని చెప్పి ఒక సాంగ్. ఒకసారి దానిపైన పాడాలన్నా? పాడాలి. ఓకే. స్మోకింగ్ విత్ మ్యూజిక్. ఓకే. మ్యూజిక్ ప్లే. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. తగ్గనే తగ్గదు హైప్ లేకపోతే దిగదు రైట్ చేసేస్తారా మీద క్లౌడ్ చేత దూరంలో వైప్. తగ్గనే తగ్గదు హైప్ లేకపోతే దిగదు రైట్ చేసేస్తారా మీద క్లౌడ్ చేత దూరంలో హై వోల్టేజ్ స్పీడ్ లో తీసుకువెళ్ళే చెట్ లిరికల్ పాస్ తో ఇచ్చేస్తా అయిపోతుంది సెట్. గ్లోబల్ టైమ్స్ ని టచ్ చేస్తా వేచి చూడి సీన్ చేంజ్ చేసే వరకు ఫ్లెక్స్ ఊరుకోడు బ్రేక్. 1 2 3 4 ఐ విల్ గెట్ ఆన్ ద ఫ్లో. ఎక్స్ గ్యాంగ్ తో పెట్టుకుంటే బాయ్స్ సర్కిల్ హిప్ హాప్ తో అడిగేస్తా ఫీల్ మై ఫ్లో. థండర్ స్టార్మ్ లైక్ ఎ ఫార్మ్ ఇన్ బ్లడ్ ఫర్ ద రాంగ్ లిరికల్లీ స్పీక్ చేస్తా గెట్ రెడీ ఫర్ ద రౌండ్. మొత్తం చాలా ఫాస్ట్ ఉంటుంది అన్న ఓల్డ్ స్కూల్. నా ఫేవరెట్ జోన్.
ఇది ఏదైతే మీరు పాడిరో. ఈ జోనర్ కూడా ఓల్డ్ స్కూల్ జోనర్ అనేది కూడా నాకు చాలా ఫేవరెట్. ఓకే, ఇప్పుడు ర్యాప్లో ఆర్ ర్యాప్లో అనుకోవచ్చు, నీ వర్క్లో అనుకోవచ్చు, నువ్వు చేసేదానిలో అనుకోవచ్చు, నీ బ్యాక్ బోన్ ఎవరు? బ్యాక్ బోన్ అంటే మెయిన్ బ్యాక్ బోన్ అంటే ఫాదర్, మా డాడీ. ఓకే, నాన్న. చిన్నప్పటి నుంచి అలా బ్యాక్ బోన్ ఫాదర్, మొత్తం ఫ్యామిలీ మొత్తం మా డాడీ. ఫ్యామిలీ అంటే నీకు కూడా ఇప్పుడు నాకు కూడా ఈ ఫీల్డ్లో కూడా డాడీ కొంచెం బ్యాక్. ఎవరైనా అంటే ఇట్లా కొంచెం డాడీ కూడా సపోర్టివ్, అంటే సపోర్ట్ చేస్తాడు కానీ చెప్పడు, తెలియదు అది బయటికి. ఓకే, ఆ టైప్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఫుల్ సపోర్ట్ ఉంటుంది, సపోర్టివ్ ఉంటుంది. ఓకే. మనోజ్, మన అసలీ ఆవాజ్లో ఒక చిన్న టాస్క్ ఉంది. ఓకే అన్న. నేను కొన్ని ప్లగ్ కార్డ్స్ ఉంటాయి మా దగ్గర, ఓకే, కార్డ్బోర్డ్ ప్లగ్ కార్డ్స్, దాంట్లో కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఓకే, నువ్వు ర్యాప్ పాడాలి. ఎప్పుడైతే నేను ఒక ప్లగ్ కార్డ్ చేంజ్ చేస్తానో అది చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ నీ లిరిక్ చేంజ్ అయిపోవాలి. వర్డ్స్ ఉంటాయి వర్డ్స్ అందులో ఉంటాయి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఓకే. సో మా టీం ఇప్పుడు మాకు ప్లగ్ కార్డ్స్ ఇస్తారు. ఓకే, ఓకే, డన్. సో ఏదన్నా రావచ్చు. ఓకే. ఆర్ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ ఈ ప్లగ్ కార్డ్స్ అన్నీ నువ్వు పాడినట్టయితే మన ప్లాట్ఫారం ద్వారా అసలీ ఆవాజ్లో ఒక సాంగ్ స్పాన్సర్ చేస్తారు. ఓకే, ఎంత ఖర్చు అయినా మన ప్లాట్ఫారం చూసుకుంటుంది. ఓకేనా? నువ్వు రెడీయా? మొత్తం అన్ని కార్డ్స్ మీరు ఓకే అంటే నేను ఓకే అన్న. డన్. బ్రేకప్, ఈడ బ్రేకప్ అంటే ఈడ హార్ట్ బ్రేకప్, ఈడ పోరు గురించి అయింది ఈడ బ్రేకప్. పొద్దున్నే లేవగానే మొత్తం అంతా కన్నీటి దారా పెట్టుకున్నా, ఎందుకంటే బ్రేకప్. ఈడ ఇంట్లో లేదు ఈడ వైఫై, అయినా నేను రీఛార్జ్ చేసుకుని వాడుతున్న మొబైల్. వైఫై కోసం తిరుగుతున్నా అక్కడ ఇక్కడ, ఇంకేమని చెప్పను. ఇండియా అంటే ఈడ మొత్తం అంతా ప్రౌడ్, భారతదేశం అంటారు ఈడ తెలుగులో వెరీ వెరీ ప్రౌడ్. జై హింద్ అంటారు హిందుస్థాన్. లెట్స్ గో. బర్గర్ తింటూ ఉంటే అసలు వాళ్ళ టేస్ట్ వస్తుంది ఈడ, ఎందుకంటే ఉంది అసలీ ఆవాజ్. ఈడ అసలీ టేస్ట్ ఉంటుంది బర్గర్లో. ఇదే మనకొచ్చేసింది, ఒక్కసారిగా బుల్లెట్ వేసుకుని వెళ్తూ ఉంటే ఆ స్టైల్ వేరు, సౌండ్ అంతా వేరు, మొత్తం అంతా అలాగే ఉంటుంది. మొత్తం అంతా అలాగే ఉంటుంది. డీజే అంటే ఈడ డీజే ఆన్ అవ్వగానే ఈడ మొత్తం అంతా డ్యాన్స్, మొత్తం ఆ పోరీలతో వాళ్ళతో మొత్తం అంతా నడుస్తుంది. డీజే అంటే ఈడ డీజే. స్ట్రగల్ చూస్తూనే ఉన్నా, లైఫ్లోని స్ట్రగల్, కింద పైన పడుతూ లేస్తూనే ఉన్నా. స్ట్రగల్ లేని లైఫ్ అంటే చాలా ఇష్టం, కష్టంతో నడిపిస్తూనే ఉన్నా. ఇదే నీ లైఫ్, డాన్స్ అంటే లైఫ్, డాన్స్ వేసుకుంటూ నేను నడుస్తూనే ఉన్నా. డాన్స్ అంటే ప్రాణం ఇచ్చేస్తా, ఫ్లోలో వచ్చేస్తాం. లెట్స్ గో. స్టైల్, లైఫ్ స్టైల్, మా లైఫ్ స్టైల్ మొత్తం అంతా ర్యాప్ స్టైల్. ఈడ ర్యాప్ స్టైల్ నుంచి వచ్చేసాము, ఈడ లైఫ్ అంతా చేంజ్, మ్యూజిక్తో చేంజ్. ఇదే నా లైఫ్ స్టైల్. స్కూల్ డేస్ అసలు నేను మర్చిపోలేను, పెన్ కోసం వీడితో దెబ్బలు తిన్నాను, మేడంతో తిన్నాను. స్కూల్కి వెళ్ళి ఏమి నేను చేసింది లేదు, అయినా స్కూల్ డేస్ నేను చాలా మిస్ అయిపోతా. కార్ లేదు కానీ కార్ నడుపుతుంటే ఈడ అలాగే ఫీల్ ఉంటుంది. జూబ్లీహిల్స్ రోడ్డు పైన కారు వేసుకుంటే మొత్తం అలాగే. ఫోటోలో ఉంది ఆ నేనే, షేర్ అంటారు నన్ను, మొత్తం అంత షేర్ కాదు ఈడ టైగర్ లా ఉంటాను, టైగర్ లా ధైర్యంతో ఉంటుంటూ ఉంటాను. లెట్స్ గో. హార్ట్ లవ్ చేస్తూనే ఉంటాను, అందరికి ప్యార్ ప్రేమతో చెప్పేస్తాం. హార్ట్లో ఉన్నది ఒకటే ఈడ ఫుల్ ఫైర్తో ఉంటాడు మనోజ్, ఎందుకంటే అసలీ ఆవాజ్ ఈడ ఫుల్ ఫైర్. ఈడ నావిగేషన్, ఈడ లొకేషన్ తెలీదు, మొత్తం అంతా మ్యాప్ పెట్టుకుని నేను నడుస్తూనే ఉన్నాను. ఈడ మొబైల్ లేకపోతే కానీ నువ్వు చాలా టక్కఫర్ ఇచ్చావు, సగం అయింది, అయినా చాలా గ్రేట్ మనోజ్, చాలా మంచిగా పాడావు. థ్యాంక్ యూ అన్న. సాంగ్ కూడా నువ్వు ఫస్ట్ రాసిన 12 లైన్లు అన్నావు, అది కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక సాంగ్ పాడావు, అది కూడా చాలా బాగుంది. వీలైనంత వరకు ఈ 2-3 మంత్స్లో దాన్ని రికార్డ్ చేసి, షూట్ చేసి, టెలికాస్ట్ చేస్తే చాలా వ్యక్తులకి అది ఉపయోగపడుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. వచ్చే జనరేషన్కి, కాలేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, చదువుకునే వాళ్ళకి కావచ్చు, జాబ్, బిజినెస్ ఎవరికైనా అది వర్తిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి అది మీరు చేసి పెడితే చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అసలీ ఆవాజ్కి వచ్చినందుకు, ఆర్
థ్యాంక్ యూ. మా సైడ్ నుంచి మీకు ఒక చిన్న మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు అసలీ ఆవాజ్ పిలిచినందుకు థ్యాంక్ యూ. అసలీ ఆవాజ్ ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకో ఎంతోమంది ఆర్టిస్ట్ని అలాగే చూడాలని కోరుకుంటున్నా అసలీ ఆవాజ్లో. థ్యాంక్ యూ. और మీ ఛానల్ పేరు ఏం పేరు? ఎక్స్ గ్యాంగ్. ఓకే, ఎక్స్ గ్యాంగ్ని అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు ఆ ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. और ఎప్పుడైనా మీకు ఎవరైనా ఆర్టిస్టులకి సపోర్ట్ చేయాలి, నేను ఇట్లా స్పాన్సర్ చేయాలనుకుంటున్నా అంటే డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు సాంగ్ స్పాన్సర్ చేయొచ్చు. మా కాంటాక్ట్ అయినా కూడా మేము మీకు వాళ్ళని కాంటాక్ట్ చేయడం కావచ్చు. ఆర్ మీ ద్వారా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నా మీరు ఎప్పుడైనా మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మా నంబర్ కింద నడుస్తుంది. హాయ్ మనోజ్, థ్యాంక్ యూ వచ్చినందుకు, మా షోని ఇంత కలర్ఫుల్గా చేసినందుకు. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం రావాలి మా షోలోకి, మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇప్పటి ఎక్స్పీరియన్స్కి అప్పటి ఎక్స్పీరియన్స్కి మా జనాలకు మీరు చెప్పాలి. ఓకే, షూర్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్ టు అసలీ ఆవాజ్. Like, subscribe and share. Don't forget. Thank you.